రైట్, మళ్ళీ వస్తాను ప్రశాంత్ గారు మీ దగ్గరికి. యా, మనతోటి డేవిడ్ బ్రనహం గారు ఉన్నారు. డాక్టర్ డేవిడ్ గారు నమస్కారం అండి. యా, మీ వాయిస్ మ్యూట్లో ఉంది డేవిడ్ గారు. వాయిస్ మ్యూట్లో యా వస్తుంది, వాయిస్ వినిపిస్తుంది. ఓకే సార్, మీకు నమస్కారం అండి. మీకును అలాగే ప్రైమ్ 9 టీవీ ఛానల్ వ్యూవర్స్ కి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజు ఇలాంటి మంచి డిబేట్ మీరు ఏర్పాటు చేయటం అనేది మన దేశానికి అలాగే చాలా మందికి ఇది ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి చాలా దోహదపడుతుందండి. సో డేవిడ్ గారు, ఇప్పటి వరకు మీరు ఎన్నిసార్లు ఇజ్రాయెల్ వెళ్ళారు సుమారు? నేను ఇప్పటికీ 115 గ్రూప్స్ ని ఇజ్రాయెల్ దేశానికి లీడ్ చేశానండి. 2004 నుండి, అంటే రిలీజియస్ గ్రూప్స్ అలాగే బైబిల్ స్టడీ టూర్స్ నేను లీడ్ చేయడం జరిగింది. పర్సనల్ గా నేను ఇంకా చాలా సార్లు ఇజ్రాయెల్ దేశాన్ని విజిట్ చేశాను. 97 నుండి ఇప్పటి వరకు కూడా ఇజ్రాయెల్ పీరియాడికల్ గా వెళ్తూ అక్కడ ఉన్న ప్రజల యొక్క కల్చర్ అలాగే అక్కడ ఉన్న రిలీజియస్ సిస్టమ్స్, అక్కడ ఉన్న పొలిటికల్ సిస్టమ్, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ పీపుల్, పాలస్తీనియన్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఎమోషన్స్, వాటిని నేను అండర్స్టాండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అనమాట. అంటే ఇజ్రాయెల్ దేశం అన్నప్పుడు ప్రపంచ నడిమిని ఉంటుంది. అది ఇటు వెస్టర్న్ కంట్రీస్ కి, ఇటు ఏషియన్, ఇండో పసిఫిక్ కంట్రీస్ అన్నిటికీ మధ్యలో ఉంటుంది కనుక ఇజ్రాయెల్లో ఏదన్నా ఒక చిన్న చీమ చిటుక్కుమన్నా అది గ్లోబల్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే ద మోస్ట్ ప్రెషియస్ ఐటమ్ ఉంది అక్కడ. ఆయిల్ ఎక్కువ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. ఇజ్రాయెల్లో ఏ చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా సడన్ గా ఆయిల్ రేట్స్ పెరుగుతాయి. ఆయిల్ రేట్స్ పెరగగానే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. అది ఒక గ్లోబల్ ఒక కయాటిక్ సిచ్యువేషన్ అనేది ఏర్పడుతుంది. అందరూ ఇజ్రాయెల్ దేశాన్ని గురించి చాలా వరకు పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల గురించి చాలా క్లియర్ గా అండర్స్టాండ్ చేసుకోలేకపోతూ ఉంటారు. అంటే ఇజ్రాయెల్ దేశం ఎందుకని ఇంత దుందుడుకుగా లేకపోతే అగ్రెసివ్ గా ఈ గాజా మీద కానీ లెబనాన్ మీద కానీ ఎందుకని ఇలాగ అగ్రెషన్ ఎక్కువ చేస్తుంది అని అనుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. ఆ చిన్న దేశం అవడం వల్ల ఆ జూయిష్ పీపుల్ 2000 సంవత్సరాలు ప్రపంచం అంతా చెదిరిపోయి మరలా 1947లో యుఎన్ మ్యాండేట్ ప్రకారంగా, రిజల్యూషన్ 181 ప్రకారంగా వాళ్ళకి ఇచ్చినటువంటి ల్యాండ్లోనికి వచ్చి వాళ్ళు సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన దగ్గర నుండి ఇజ్రాయెల్ దేశాన్ని అక్కడ ఉండకూడదు, ఉంచకూడదు అనేటువంటి ఒక థీరీని అక్కడ చుట్టూ ఉన్నటువంటి అరబ్స్ దాన్ని ఎక్కువగా ఎండోర్స్ చేశారు. అంటే కొంతమంది మితవాదులు ఉన్నారు, అంటే వాళ్ళని కూడా మనతో ఉండనివ్వండి, పర్లేదు, మనం కోఎగ్జిస్ట్ అవుదాం అనేటువంటి అరబ్స్ ఉన్నారు. అయితే కొంతమంది రాడికల్ వ్యూస్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఆ రాడికల్ వ్యూస్ ఉన్నటువంటి వాళ్ళు రెచ్చగొడుతున్న దాన్ని బట్టి, మరి ముఖ్యంగా ఇప్పుడు వింటున్నటువంటి తాజా ఘర్షణ ఇరాన్ ఇజ్రాయెల్ కి 2 దేశాల అవతల ఉంది. అసలు ఇజ్రాయెల్ తో వాళ్ళకి ఎట్లాంటి బోర్డర్ షేరింగ్ లేదు. దాని ఇజ్రాయెల్ పక్కన ఉన్న జోర్డాన్ ఇజ్రాయెల్ తో గొడవ పడట్ల. వాళ్ళు 94లో ఇజ్రాయెల్ తో పీస్ ట్రీటీ చేసుకున్నారు. అలాగే ఈజిప్ట్ 79లో వాళ్ళు ఇజ్రాయెల్ తో శాంతి ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇరాన్ చాలా దూరం ఉంది, వాళ్ళకి అసలు ఇందులో ప్రమేయం లేదు. కాకపోతే ఇరాన్ దేశం వాళ్ళ యొక్క ఎగ్జిస్టెన్స్ కోసం ఇజ్రాయెల్ అనేటువంటి ఒక బూచిని చూపించి ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ఒక చిన్న ప్రాక్సీస్ ని తయారు చేసి హెజ్బుల్లా, హమాస్, అలాగే హూతీస్, యమన్ దేశంలో ఉన్న హూతీస్, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి ఆ ప్రాంతాన్ని అస్థిరపరచడానికి కారణం అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ ప్రాంతం అస్థిరం అయితే ప్రపంచం మొత్తం అస్థిరం అయిపోయినట్టే. ఏదో ఒక మీరు మన డిబేట్ లో మీరు ముందుగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆ క్వశ్చన్స్ లో ఇది ప్రపంచ యుద్ధంగా మారబోతుందా అంటే తప్పనిసరిగా దానికి ఆ పొటెన్షియాలిటీ ఉంది. ఒకవేళ అలా కనుక జరిగితే ఇజ్రాయెల్ తో కలిసి నడిచేది ఎవరు సార్? ఇజ్రాయెల్ తో ఫస్ట్ నుంచి వెస్టర్న్ కంట్రీస్ నడిచాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ ని రికగ్నిషన్ చేయటంలో ఇరాన్ కూడా సహకరించింది ఒకప్పుడు. 1979 ఇరాన్ రివల్యూషన్ రాకముందు ఇరాన్ ఇజ్రాయెల్ కి చాలా స్నేహపూర్వకమైనటువంటి దేశం. అలాంటి దేశం ఈ రోజు ఎందుకు ఇజ్రాయెల్ మీద శత్రుత్వం పెంచుకుంది? ఎందుకంటే ఇజ్రాయెల్ అత్యాధునికంగా డెవలప్ అయింది, టెక్నాలజీ పరంగా డెవలప్ అయిందనా? డెవలప్ అయిందని కాదండి, అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడింది, రెజీమ్ మారింది. అంతకుముందు షా ప్రభుత్వం ఉండేది. షా రెజీమ్ పడిపోయి అయోతుల్లాస్ వచ్చారు. అయోతుల్లాస్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ప్రజల్ని ఇజ్రాయెల్ అనేటువంటి ఒక బూచిని చూపించి
ఏ విధమైనటువంటి వాళ్ళకి అభివృద్ధి చూపించకుండా ఉమ్, 24 గంటలు ఇరాన్ ని ప్రమాదంలో నెడుతున్నారు. ఉమ్, సో ఇరాన్ ప్రజలకి ఇప్పుడున్న పరిస్థితిలో ఈ యుద్ధాలు వాళ్ళకి ఇష్టం లేదు. ఓకే సో ఇదండి జరుగుతుంది. రైట్, మళ్ళీ వస్తాను.